హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి చాలా సంతోషకరమైన అప్డేట్ ఉంది. ఈ నెల 15వ తేదీన మహిళల ఖాతాల్లో 13,000 రూపాయలు, అలాగే ఈ నవంబర్లోనే 18,000 రూపాయలు కూడా జమ కాబోతున్నాయి. ఎవరికి వస్తాయి ఈ డబ్బులు, ఏ పథకం కింద వస్తాయి అన్నది పూర్తిగా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడే జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, అచ్చెం నాయుడు గారు, కొల్లు రవీంద్రతో పాటు మొత్తం 26 శాఖల మంత్రులు పాల్గొన్నారు. దాదాపు 70 అంశాలపై చర్చలు జరిగాయి. అందులో ముఖ్యంగా మహిళల కోసం 2 కీలక పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అవి తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి. ముందుగా తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం తల్లుల కోసం, అంటే 1వ తరగతి నుండి ఇంటర్ 2వ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద పిల్లల చదువుకి సహాయం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. గత జూన్ నెలలో చివరిసారి ఈ పథకం డబ్బులు జమ అయ్యాయి. జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. సో జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడు కొంతమంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అర్హత ఉన్నా కూడా జమ కాలేదు. సో ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఈ నవంబర్ 13, 14, 15 తేదీల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. అయితే ఈ పథకం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే వర్తిస్తుంది. అంటే వైట్ రేషన్ కార్డు కలిగిన తల్లులు మాత్రమే అర్హులు. ఒకవేళ ఎవరికి డబ్బు రాకపోతే కారణాలు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం, బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా కాకపోవడం, లేక పిల్లల స్కూల్ వివరాలు సరిగ్గా లేకపోవడం కావచ్చు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ సమస్యలు ఉన్నవారు నవంబర్ 13, 14 తేదీల్లో సరి చేసుకుంటే 15వ తేదీ నాటికి డబ్బులు ఖాతాల్లో తప్పకుండా పడతాయి. ఇక రెండోది ఆడబిడ్డ నిధి పథకం. ఇది పూర్తిగా మహిళల ఆర్థిక భద్రత కోసం కొత్తగా ప్రారంభించబోతున్న పథకం. ఈ పథకం కూడా రేషన్ కార్డు ఉన్న మహిళలకే వర్తిస్తుంది. 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు దీనికి అర్హులు. ప్రభుత్వం ఈ పథకానికి 3,300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షన్ పొందే మహిళలు ఇందులో ఉండరు. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. క్యాబినెట్ మీటింగ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అన్ని విధి విధానాలపై చర్చలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఈ నెలలోనే దీన్ని ప్రారంభించే యోచనలో ఉంది. కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రారంభమైన తర్వాత మహిళలకు నెల నెల మంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ నవంబర్ 20 తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం పంట నష్టం ఎదుర్కొంటున్న రైతులకు పరిహారం, బస్సు ప్రమాద బాధితులకు సహాయం, పేదలకు ఇల్లు కేటాయించడం వంటి అంశాలకు కూడా ఆమోదం తెలిపింది. మొత్తానికి ఈ 2 పథకాలతో తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి, రేషన్ కార్డు ఉన్న మహిళలకు పెద్ద ఆర్థిక భరోసా లభించబోతుంది. తల్లికి వందనం డబ్బులు ఈ నెల 15వ తేదీన ఖాతాల్లో పడతాయి. ఆడబిడ్డ నిధి కూడా త్వరలోనే, అంటే నవంబర్ 20 తేదీలోపు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్తారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.